Hi everyone, welcome to my channel Divya Kankanti. Please subscribe to my channel. ఈ రోజు నేను బ్రేక్ఫాస్ట్ లోకి బోండా చేస్తున్నానండి. దానికోసం ఇక్కడ 2 కప్స్ మైదా పిండి తీసుకున్నాను. అందులోకి సేమ్ అదే కప్పుతో 1 కప్ పెరుగు తీసుకున్నాను. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత మనం అందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి, లమ్స్ అన్నీ లేకుండా నీట్గా. ఇంకా కొద్ది కావాలంటే పెరుగు యాడ్ చేసుకోవాలి, కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకోవాలి, మరీ లూజ్గా ఉండకూడదండి. అండ్ ఇక్కడ వచ్చేసి క్లోజ్ చేసి పెట్టుకోవాలి, ఒక ½ అవర్ అలా ఉంచుకోవాలి. అండ్ ఇక్కడ దానిలో కాంబినేషన్గా నేను కొబ్బరి చట్నీ చేస్తున్నాను, కొబ్బరి పల్లీల చట్నీ చేశాను. అండ్ లంచ్లోకి కర్రీ వచ్చేసి ఈరోజు బీట్రూట్ ఫ్రై చేస్తున్నానండి. దానికోసమే ఇలా తురుముకుంటున్నాను. అది క్యూబ్స్ లాగా కట్ చేసి కూడా చేయొచ్చు, కానీ అలా చేస్తే అంత బాగుండదు, నాకు నచ్చదు బేసికల్గా. అందుకనే ఇలా తురుముకొని ఫ్రై చేస్తాను. ఇందులో 2 క్యారెట్స్ కూడా ఉంటే అవి కూడా యాడ్ చేసి చేస్తున్నాను. ఈ విధంగా క్యారెట్ బీట్రూట్ 2 తురిమి పెట్టుకున్న తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, శనగపప్పు అవి వేసుకొని అవన్నీ ఫ్రై అయిన తర్వాత నేను గ్రేట్ చేసి పెట్టుకున్నటువంటి బీట్రూట్ క్యారెట్ తురుము ఇందులో వేసేసుకున్నానండి. ఇందులోనే కొద్దిగా రుచికి సరిపోయినటువంటి సాల్ట్ అండ్ మన టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి, చిల్లీ పౌడర్. అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుందండి, బీట్రూట్ తినని వాళ్ళు కూడా తింటారు ఈ విధంగా చేస్తే. అసలు స్మెల్లే రాదు, బీట్రూట్ స్మెల్ అస్సలు రాదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ఫ్రై లాగా చేసుకుంటే క్యూబ్స్ లాగా కట్ చేస్తే ఏమవుతుందంటే అది పంటికి తగులుకుంటూ నాకైతే అంతగా నచ్చదు. ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. అండ్ ఇది కొద్దిసేపు లిడ్ క్లోజ్ చేసి ఉడికినిచ్చిన తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్నటువంటి పెసరపప్పు కూడా యాడ్ చేశాను. పెసరపప్పు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఇంకొక 5 to 10 minutes స్టవ్ సిమ్లో పెట్టి ఉడికిస్తే సరిపోతుందండి. అండ్ ఇక్కడ వచ్చేసి కర్రీ రెడీ అయిపోయింది. 10 minutes సిమ్లో పెట్టి ఉడికించిన తర్వాత ఈ విధంగా ఫ్రై రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ½ అవర్ ఇలా ఇది బ్యాటర్ నానబెట్టాను బోండా కోసం. తర్వాత ఇందులో మనం కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా 1 అవర్ అలా నానబెడితే బాగుంటుంది, టైం లేదు కాబట్టి ½ అవర్ నానబెట్టాను. వంట సోడా యాడ్ చేసుకొని ఇక్కడ ఆయిల్ పెట్టేసి ఇందులో వేసుకుంటున్నాను బోండాలు. యాక్చువల్గా పెద్దగా వేసుకోవాలి, బట్ ఆ పెద్దగా వేసే లోపల పిండి నాకు అంత నచ్చదు, అందుకే మీడియం సైజులో వేశాను. చాలా బాగా వచ్చాయండి టేస్ట్ అయితే, లోపల మెత్తగా బయట క్రిస్పీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి టేస్ట్. అండ్ ఇందులో ఆనియన్, గ్రీన్ చిల్లీ, జీలకర్ర అవన్నీ కూడా యాడ్ చేస్తారు, బట్ మా బాబు తినడు అవన్నీ వేస్తే, అందుకనే ఇలా ప్లెయిన్గా చేశాను. చట్నీతో కాంబినేషన్ కాబట్టి చాలా బాగుంది టేస్ట్. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ విధంగా వచ్చాయండి, చాలా సూపర్గా వచ్చాయి. అండ్ ఇది మా బ్రేక్ఫాస్ట్ టుడే. లోపల చూడండి చాలా స్మూత్గా, చాలా గుల్లగా వచ్చాయి, బయట చాలా క్రిస్పీగా ఉన్నాయి, టేస్ట్ అయితే బాగున్నాయండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను హెన్నా కలుపుకుంటున్నాను హెయిర్కి పెట్టుకోవడానికి. నార్మల్గా డికాషన్ పెట్టేసి అవి డికాషన్ అయిన తర్వాత దాన్ని ఫిల్టర్తో ఉడబెట్టుకొని అందులో నేను ఇక్కడ డికాషన్ ప్రిపేర్ చేశాను. అందులో నేను ఇక్కడ రంగోలీ హెన్నా వాడుతున్నానండి.
నాకు ఎందుకో ఇది బాగా అనిపిస్తుంది. రంగోలీ హెన్నా డికాషన్లో యాడ్ చేసేసి పౌడర్ యాడ్ చేసేసి దాన్ని లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసేసి నైట్ మొత్తం అలాగే వదిలేయాలండి. లిడ్ క్లోజ్ చేసేసి నైట్ మొత్తం అలాగే వదిలేయాలి. ఇది క్యాస్ట్ ఐరన్ దాంట్లో, నార్మల్ ఐరన్ దాంట్లో కూడా పెట్టుకోవచ్చు, అది ఇంకా బాగుంటుంది. ఇలా మార్నింగ్ మనం పెట్టుకునే ముందు ఇందులో కోకోనట్ ఆయిల్ యాడ్ చేయాలి. నేను యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇందులో ఎగ్ వైట్ సోనా, బీట్రూట్ జ్యూసు, లెమను, పెరుగు ఇవన్నీ కూడా యాడ్ చేస్తారు. బట్ నేను ఈరోజు ఓన్లీ కోకోనట్ ఆయిల్ ఒకటే యాడ్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి అప్లై చేసుకున్నాను హెయిర్కి ఫుల్గా మొత్తం. అండ్ ఇది ఒక 2 hours ఉంచుకొని వాష్ చేసుకుంటే సరిపోతుందండి. అండ్ ఇప్పుడు మనము షాంపూ ఎక్కువగా వాడొద్దు దీనికి. ఫస్ట్ డే తర్వాత నెక్స్ట్ డే తర్వాత నుంచి నార్మల్గా వాష్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి బట్టలు కూడా ఉతకడం అయిపోయింది, బట్టలు ఆరేస్తున్నాను. అండ్ మాకు ఇక్కడ బాల్కనీలోనే ప్లేస్ వచ్చిందండి ఆరేయడానికి. బాల్కనీలోనే 3 rows ఉంటాయి ఇట్లా, దానిపైన వేసేస్తాను. వెంటిలేషన్ బాగుంటుంది కాబట్టి ఓకే సరిపోతుంది. అండ్ ఇక్కడ మా టీవీ దగ్గర అంతా క్లీన్ చేస్తున్నాను. మా బాబాయ్ అయితే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మొత్తం స్కెచ్ పెన్నులు అన్నీ మనం ఎన్నిసార్లు చదివినా కూడా అవన్నీ అలాగే పెట్టేస్తుంటాడు. నేను ఇంకా మార్నింగ్ వాడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత రోజు క్లీన్ చేస్తాను, మళ్ళీ ఈవినింగ్ వచ్చి వాళ్ళు మళ్ళీ సేమ్ అట్లానే పెట్టేస్తాడు. ఇంకా ఆయన వచ్చిన తర్వాత సద్రినా కూడా మళ్ళీ సేమ్ అలాగే ఉంటుందని నేను స్కూల్కి వెళ్ళిన తర్వాతనే అవన్నీ మళ్ళీ క్లీన్ చేసి పెడతానండి. మీ ఇంట్లో కూడా ఇంతైనా కామెంట్ చేయండి. ప్రతి ఐటెం ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ కనిపిస్తాయి వీళ్ళకైతే, మనకు దొరకనివి కూడా వాళ్ళకి కనిపిస్తాయి యాక్చువల్గా. ఇంకా చాలా తీసేసాను, ఈ కొన్ని మాత్రమే ఇక్కడ ఉన్నాయి, అన్నీ కింద పెట్టేశాను. ఆ ప్లాస్టర్ అయితే దాంతో ఆడతాడు వచ్చినప్పటి నుంచి, ఆ ప్లాస్టర్స్ తోటే ఉంటుంది ఆయన పని అంతా. ప్లాస్టర్ని దానికి పెట్టడం, దీనికి పెట్టడం, సైకిల్కి చుట్టడం, చైర్కి చుట్టడం, ఈ విధంగా చేస్తుంటాడు. ఆయన టాయ్స్ అన్నీ కూడా వచ్చేసి నేను ఒక పెద్ద కాటన్ డబ్బాలో వేసి పెట్టేశానండి. యాక్చువల్గా ఇక్కడే పెట్టేదాన్ని కాటన్ బాక్స్ కూడా, అది ఇంకో స్టోర్ రూమ్ లాగా ఉంది, అందులో పెట్టేశాను. పైకి పెట్టాను దానికి అందకుండా. ఇంకో పక్కన పాప కూడా వస్తుంది, ఇద్దరు కలిసి మొత్తం ఇంటి నిండా వేసి పెడతారు వాటిని ఎంత చదివినా కూడా. నేను ఇక్కడ టీవీలో సాంగ్స్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక టాప్ నిన్న వేసుకుందామని ట్రై చేస్తే అది చాలా లూజ్ అయింది, కొంచెం స్టిచెస్ వేసుకుందామని వేసుకుంటున్నాను ఇక్కడ స్టిచ్చింగ్ మిషన్ పైన. బయటకు వేయించుకోవచ్చు అండి, కానీ ఇక్కడైతే ఒక టాప్కి స్టిచెస్ వేయడానికి 70 rupees తీసుకుంటున్నారు, 2 sides హ్యాండ్స్కి వేయడానికి, అంతే. చాలా కాస్ట్ ఉంది, అందుకనే ఇంట్లోనే నేనే వేసుకుంటాను. ఈ రోజుల్లో అయితే ఇది కొంచెం మ్యాండేటరీ అనిపిస్తుందండి స్టిచ్చింగ్ మిషన్ ఉండడం అనేది. ఎందుకంటే బయటికి దేనికి వెళ్ళినా 100లోనే అడుగుతున్నారు వాళ్ళు. ఒకప్పుడు 20-30 rupees తీసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా లేదు పరిస్థితి. చిన్న టాప్కి ఆల్టరేషన్ చేయాలన్నా, హ్యాండ్స్ స్టిచ్ చేయాలన్నా కూడా 100-150 తీసుకుంటున్నారు. టాప్ ఉన్నదానికంటే దానికే ఎక్కువ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అందుకే హ్యాండ్స్ వేసుకోవడం, సైడ్కి స్టిచెస్ వేసుకోవడం నేనే చేసుకుంటాను. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు స్టిచ్చింగ్ అంటే కూడా ఇంట్రెస్ట్, కానీ ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు. ఇక్కడి వరకు అయితే ఓన్లీ బేసిక్ వరకు అయితే తెలుసండి. నార్మల్గా టాప్స్కి స్టిచెస్ వేసుకోవడము, ఆల్టరేషన్ చేసుకోవడము, హ్యాండ్స్ అటాచ్ చేయడం అంతవరకు అయితే ఓకే. అండ్ మీలో ఎంతమందికి స్టిచ్చింగ్ తెలుసు అనేది కామెంట్ చేయండి. ఎంతమంది స్టిచ్చింగ్ మిషన్ మెయింటైన్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి.
ఇది ఈ స్టిచ్చింగ్ మిషన్ నేను కొని కూడా ఒక 3 ఇయర్స్ అవుతుందండి. మా ట్రాన్స్ఫర్స్ వల్ల దాన్ని వాడడం లేదు, పెట్టడం లేదు. ఈ మధ్యలో తీసాను మళ్ళీ. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఇంటి ముందుకే వచ్చేస్తాయి వెజిటేబుల్స్. ఈ బుట్టలలో పెట్టి తీసుకొస్తారు. ఈరోజు ఏంటో మరి మొత్తం జామకాయలే తీసుకొచ్చింది ఆమె. ఆ బుట్ట నిండా మొత్తం జామకాయలే ఉన్నాయి. నేను వచ్చేసి ఈ వెజిటేబుల్స్ తీసుకున్నాను. ములక్కాడలు, పాలకూర తీసుకున్నాను 2 కట్టలు, అండ్ కీర దోస, కాకరకాయ, టమాటోలు తీసుకున్నాను. బాగానే ఉంటాయండి, ఓకే బాగానే తెస్తారు. బట్ బయట ఇచ్చేదానికంటే వీళ్ళు కొంచెం కాస్ట్ ఎక్కువ ఇస్తారు, ఎందుకంటే మన ఇంటి ముందుకు వచ్చి అమ్ముతున్నారు కాబట్టి. ఓకే అండి, ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.